అనుకూలత ఉంది. ఆవిడ కూడా విడుదలయ్యారు జైలు నుంచి. విడుదలయ్యారు. ఆవిడకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు అక్కడ ఆందోళనకారులు. అంటే జనరల్గా ఒక పార్టీ మీద నిరసన ఇంకో పార్టీ వైపు కన్వర్ట్ అయినటువంటి మూడా ఇది అనేది చూడాలి. ఈయనైతే శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేస్తామని చెప్తున్నాడు. అలాగే ఆర్మీ కూడా చాలా పద్ధతిగా మాట్లాడింది. నిజానికి పాకిస్తాన్లోను బంగ్లాదేశ్లోను ఆర్మీ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఏదన్నా పొలిటికల్ డెవలప్మెంట్ జరిగినప్పుడు దే జనరలీ ట్రై టు టేక్ ఓవర్ క్యాప్చర్ చేయడానికే ప్రయత్నం చేశారు ఇప్పటి వరకు. బట్ చాలా డెమోక్రటిక్గా మాట్లాడింది ఆర్మీ. నిన్న విద్యార్థి సంఘ నాయకుడితో వాళ్ళు జరిపినటువంటి సమావేశంలో కూడా చాలా పద్ధతిగా మాట్లాడారు. మేము డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు అనేది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలోనే యూనెస్కి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన తన పరపతిని అంతర్జాతీయంగా తనకున్నటువంటి పరపతిని ఉపయోగించి బంగ్లాదేశ్లో శాంతి పరిస్థితులు తీసుకురాగలిగితే ఈ వలసలు ఆగేటువంటి అవకాశం ఉంది. పారిపోయి వస్తున్నటువంటి వాళ్ళని ముందు కట్టడి చేయాలి. బోర్డర్లో కొంచెం ఇది పెంచాల్సినటువంటి విజిలెన్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఉంచి. రెండోది వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టడం కన్నా కూడా మీరు మీ మాతృదేశాన్ని వదిలి రావద్దు, అక్కడ ఏమీ కాదు, మీకు ప్రపంచవ్యాప్తమైనటువంటి మద్దతు ఉంది, ఆ దేశంలో శాంతి పరిస్థితులు ఏర్పడటానికి సంబంధించి అంతర్జాతీయ సమాజం నుంచి మీకు అందవలసిన సహకారం పూర్తి స్థాయిలో అందుతుంది అనే భరోసా కల్పించి వాళ్ళని వెనక్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ ప్రెజర్ పక్క దేశాల మీద పక్క ప్రాంతాల మీద పడి రకరకాల విపరిణామాలకు దారితీస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో ఈ భయం మొదలైంది. ముఖ్యంగా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి లేదు ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి చాలా ఏరియాల్లో అది ఉంది. ఆ ప్రాంతాల్లో టెన్షన్ మొదలైంది ఇప్పుడు. అందులో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్, యూపీలో అలీగఢ్ ఉంది, మురాదాబాద్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సార్ ఇందులో మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి కనుక తీసుకుంటే రిలిజియన్ యాంగిల్ని క్యాష్ చేసుకోవాలని హిందుత్వ సంస్థలు న్యాచురల్గానే ప్రయత్నిస్తాయి ఒకటి. రెండోది వాళ్ళు క్యాష్ చేసుకోవటం మాట పక్కన పెడితే వాస్తవంగా అటువైపు నుంచి కూడా ఉండే థ్రెట్ని మనం ఇక్కడ చూడాలి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సున్నితమైన ప్రాంతంలోకి వాళ్ళు ఆల్రెడీ రోహింగ్యాలు ప్రతి సండే నాడు వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని మెయిన్ రోడ్స్ కూర్చుంటారు హైదరాబాద్లో. మేము రోహింగ్యాలం మాకు సాయం చేయండి అని బలవంతంగా ఆపి వసూళ్లు చేస్తున్నారు. అంటే వసూళ్లు చేయటం ఒకటి. రెండోది వాళ్ళు భయపడుతున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ఇప్పుడు పౌరసత్వ చట్ట సవరణలు అనేది ఒక కార్యక్రమం. ఈసారి అది యాక్టివ్గా కనుక మోడీ ముందుకు తీసుకొస్తే వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. రెండోది వాళ్ళు పొరుగు దేశాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి హిందువులకు రక్షణ కల్పిస్తామని చాలా స్పష్టంగా చెప్పున్నారు. అందుకని ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి హిందువులు కూడా అదే ధైర్యంతో వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇతర మతస్థులేమో భయపడుతున్నారు ఇది సీరియస్గా జరిగితే. అందుకని రోహింగ్యాలు ఆ టెన్షన్లో నుంచి రోడ్ల మీదకి వస్తున్నారు. చాలామంది మనకు కనిపిస్తారు. ఓల్డ్ సిటీలో లేకపోతే మెహదీపట్నం నుంచి మనం ట్రావెల్ చేస్తుంటే చాలా కూడళ్లలో ఆడపిల్లలు కూడా ప్లకార్డ్స్ పట్టుకుని నిలబడి ఉంటారు. మేము ఈ దేశ పౌరులమే అనేది వాళ్ళు పట్టుకున్నటువంటి ప్లకార్డ్స్ మీద ఉండేటువంటి స్లోగన్, మమ్మల్ని గుర్తించండి అని. ఇది చాలా కాలంగా నిజానికి దేశ విభజన అంటున్నాం కానీ ఆ రోజు నుంచి మొదలైంది ఇప్పటికీ నడుస్తోంది. ఇది ఒక నిరంతర సమస్యగా మారిపోతోంది భారతదేశంలోకి రకరకాల పద్ధతులు. ఇప్పుడు వచ్చే వాళ్ళతోటి చొరబాటుదారులతోటి ఏమన్నా ఇంటర్నల్ సెక్యూరిటీకి థ్రెట్ ఏమైనా ఉండే ప్రమాదం ఉంది? ఎందుకంటే బెంగాల్ అయితే చూస్తున్నాం, బెంగాల్ వైలెన్స్ పేటరేగిపోతుంది. బెంగాల్, అవును, హైదరాబాద్ చూస్తున్నాం, అలీగఢ్ చూస్తున్నాం, యూపీలో నేపాల్ నుంచి కూడా విపరీతంగా వలసలు వస్తున్నాయి. ఇటు కానప్పుడు అటు నుంచి కూడా వస్తున్నారు. లేదు, నేపాల్ నుంచి నేపాలీస్ చాలామంది భారతదేశంలోకి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉపాధి అవకాశాలు సరిగా లేవు. వచ్చేసి ఇక్కడ ఏదో ఒక పనిలో చేరిపోతున్నారు. వాళ్ళకి ఎటువంటి గుర్తింపులు లేవు, ఆధారాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళు వచ్చేస్తున్నారు. వచ్చేసి ఇక్కడ ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళకి
ఒక డూప్లికేట్ ఆధార్ క్రియేట్ చేసేటువంటి సెంటర్లు కూడా డెవలప్ అయ్యాయి అనేది వార్త. మన హైదరాబాద్ బేస్గా చాలా ఉన్నాయండి. హైదరాబాద్లోనే ఇలా వస్తున్నటువంటి వాళ్ళకి ఒక ఆధార్ కల్పించేటువంటి డూప్లికేట్ ఆధార్ క్రియేట్ చేసేటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. వాళ్ళని ఆశ్రయిస్తున్నారు వీళ్ళు అనేది కనిపిస్తోంది. అసలు ఇటువంటివి ఏవీ లేకుండానే చాలామంది నేపాలీస్ వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అలాగే బెంగాల్ మీద కూడా ప్రెజర్ ఉంది. బెంగాల్ నుంచి బెంగాలీ ప్రజలే వలస వచ్చేస్తున్నారు. అక్కడ ఉపాధి అవకాశాలు లేవు బెంగాల్లో కూడా. బెంగాల్లో పరిస్థితి కూడా బాగాలేదు. వెస్ట్ బెంగాల్ నేను మాట్లాడుతోంది. వెస్ట్ బెంగాల్లో పరిస్థితి బాగాలేదు. అక్కడి నుంచి దేశం మొత్తానికి వ్యాప్తి చెందుతున్నారు వాళ్ళు. మమతా బెనర్జీ గారు దాని మీద కొంచెం సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడ పట్టించుకోవట్లేదు. గతంలో అక్కడ రాజ్యం చేసినటువంటి పార్టీ టోటల్గా పక్కకి వెళ్ళిపోయింది. అంటే ప్రతిపక్షంగా కూడా ఉనికి కోల్పోయినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిని సిపిఎం ఎదుర్కొంటోంది. అక్కడ దాదాపు 30 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీ అది. 30 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీ ఆ స్థాయిలో కనిపించకుండా పోవటం అనేది ఒక విషాదమే. ఈరోజే వాళ్ళ చివరి ముఖ్యమంత్రి కన్ను మూశారు. బుద్ధదేవ్ భట్టాచార్య కన్ను మూశారు. ఈ పరిస్థితి అంటే ఈ పరిస్థితి సిపిఎం ఒక రకంగా తన ఓట్ బ్యాంకును కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. సిపిఎం ఓట్ బ్యాంకు టోటల్గా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా కనిపిస్తుంది అక్కడ వెస్ట్ బెంగాల్లో. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్లు, ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్లు, సిపిఎం అసలు టోటల్గా వాషౌట్ అయిపోయింది. సింగిల్ డిజిట్ కూడా లేదు అక్కడ. 30 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీకి ఈ పరిస్థితి రావటం, అంతగా అంతర్ధానం కావటం వెనకాల సిపిఎం టోటల్గా తనకి తాను తన ఓట్ బ్యాంక్ని తీసుకెళ్ళి సరెండర్ చేసిందా, అమ్మేసుకుందా అనే ప్రచారం కూడా జరుగుతుంది. అది పరిస్థితి. అందుకని ఇక అంటే ఇంటర్నేషనల్ పర్సెప్షన్లో కనుక చూస్తే ఈ తిరుగుబాట్లు అనే దాని మీద మాట్లాడితే కనుక, అంటే బంగ్లాదేశ్ వాళ్ళు చూస్తున్నాం మనం, అంతకుముందు శ్రీలంక అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. అంటే ఏ దేశమైనా అది డెమోక్రటిక్ రూల్ కావచ్చు, నియంత్రణ కావచ్చు, కంటిన్యూస్గా ఒక 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు ఒక రూలర్ ఉంటే కనుక తరిమి కొట్టే పరిస్థితి ఇటీవల కాలంలో బాగా ప్రబలింది. అంటే ఆ ప్రమాదాన్ని అంటే ఈ మార్క్సిస్టు మేధావులు వీళ్ళందరూ ఎలా చూస్తున్నారంటే మోడీకి కూడా ఇది తప్పదు అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. అంటే ఒకటండి, ఇక్కడ పూర్తి స్థాయిలో శ్రీలంకలో జరిగింది అదే, ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది కూడా అదే. తీవ్రమైన అణచివేత జరిగింది. అంటే నిరసనని ఏ రూపంలోనూ ఆమోదించినటువంటి పరిస్థితి, జైళ్లలోకి నెట్టేయటము, కళాకారుల్ని కూడా మాట్లాడనివ్వనటువంటి పరిస్థితి చూసాం మనం అక్కడ బంగ్లాదేశ్లో. దాని మీద నిరసన మొదలైంది. ఒకటి ఆకలి ఉంది, విపరీతంగా నిరుద్యోగం ఉంది. దాన్ని అడ్రస్ చేయడంలో ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయింది. క్వశ్చన్ చేయనివ్వలేదు. అడిగే పరిస్థితిలో ఎవరున్నా కానీ తీసుకెళ్ళి ప్రతిపక్షాలను కూడా జైల్లో పెట్టినటువంటి సందర్భం చూసాం కదా. ఇప్పుడు కదా రిలీజ్ అయింది ఆవిడ, ఖలీదా. కాబట్టి ఎవరిని స్పేర్ చేయలేదు. చాలా తీవ్రమైనటువంటి ఒక నియంతలాగానే వ్యవహరించింది ఆవిడ. ఆ నియంత మీద దాడిగానే చూడాలి దీన్ని. శ్రీలంకలో జరిగింది కూడా అదే. శ్రీలంకలో కూడా చాలా స్పష్టంగా నియంతృత్వమే నడిచింది. ఆ నియంతృత్వం మీద అక్కడ కూడా ఇదే పరిస్థితి. తీవ్రమైన నిరుద్యోగం, తిండి దొరకనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నుంచి వచ్చినటువంటి తిరుగుబాటు. నిన్న బంగ్లాదేశ్లో ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి 26 ఏళ్ల కుర్రాడు. అతను ఈ యాంటీ రిజర్వేషన్ మూమెంట్ నాయకుడు. వాళ్ళ మదర్ ఫాదరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తీవ్రమైనటువంటి దరిద్రం ఉంది ఇక్కడ, ఎలా బతకాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారు కుర్రాళ్ళు. ఆల్రెడీ ఇంతకుముందు చాలా కేసులు ఉన్నాయి వీళ్ళ మీద, 2-3 సార్లు అరెస్ట్ అయి ఉన్నారు వీళ్ళు.
కాబట్టి దీన్ని మానవీయ కోణంలో చూడండి అని చెప్పి మాట్లాడారు వాళ్ళు. ఇది కండిషన్. నియంతృత్వం వలన జరుగుతోంది. అయితే భారతదేశంలో ఆ పరిస్థితులు ఉన్నాయా అనేది ఎవరికి వాళ్ళకు తెలుసు. ఇక్కడ ఇప్పటికీ అంటే 63 సీట్లు కోల్పోయినటువంటి భారతీయ జనతా పార్టీని చూస్తున్నాం ఇప్పుడు మనం. కాబట్టి ఈ టర్మ్లో గతంలో ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలు డెఫినెట్గా ఈసారి ఉండవు. అంటే ఈ బ్యాలెన్స్ జరుగుతూనే ఉంది. భారతదేశంలో ఇలాంటి వెల్లువ వచ్చినటువంటి సందర్భం ఒకటే కనిపిస్తుంది, అది 77 ఎన్నికలు. ఇందిరాగాంధీ మీద దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక నిరసన జ్వాల ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇందిరాగాంధీ వైపు నిలబడింది. అప్పుడు దేశమంతా ఒకవైపు, ఆంధ్రప్రదేశ్ ఒకవైపు అనేటువంటి ఒక సామెత పుట్టడానికి కారణం అదే. 77 ఎన్నికల్లో టోటల్గా ఒక్క సీటు తప్ప మొత్తం అన్ని సీట్లు